బిగ్ బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో మే 20, 2025 రోజున ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. లష్కర్-ఎ-తోయిబా అనే ఉగ్రవాద సంస్థ కో-ఫౌండర్ హఫీజ్ సయీద్కి సన్నిహితుడైన అమీర్ హంజా మీద గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో అమీర్ హంజా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని లాహోర్లోని ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను ఐఎస్ఐ భద్రతలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో పాకిస్తాన్లోని ఇతర ఉగ్రవాదుల్లో భయం నెలకొంది. పాకిస్తాన్ పోలీసులు ఈ దాడి గురించి ఎటువంటి ఆధారం అందుబాటులో లేదు అని చెబుతున్నారు. కానీ ఈ దాడి వెనుక ఎవరున్నారు, ఎందుకు ఈ దాడి జరిగింది అనే ప్రశ్నలు ఇప్పుడు పాకిస్తాన్ని వేధిస్తున్నాయి. లష్కర్-ఎ-తోయిబా అనేది భారత్తో సహా అనేక దేశాలు, ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఒక సంస్థ. 2008లో ముంబైపై జరిగిన ఉగ్రదాడికి ఈ సంస్థే కారణం. ఆ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అమీర్ హంజా ఈ సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతను హఫీజ్ సయీద్కి చాలా సన్నిహితుడు. ఇది కూడా ఆసక్తికరం ఏంటంటే, కేవలం 2 రోజుల ముందు మే 18, 2025న లష్కర్-ఎ-తోయిబా సీనియర్ నాయకుడు సైఫుల్లా ఖలీద్ కూడా పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో తెలియని వ్యక్తులచే చంపబడ్డాడు. ఈ వరుస దాడులతో పాకిస్తాన్లో ఉగ్రవాదులు భయపడుతున్నారు. ఈ దాడుల వెనుక ఎవరైనా రహస్య శక్తులు పనిచేస్తున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2024లో గార్డియన్ పత్రిక ఒక రిపోర్ట్లో 2020 నుంచి పాకిస్తాన్లో ఉగ్రవాదులపై జరుగుతున్న ఇలాంటి దాడుల వెనుక భారత్ ఉండొచ్చని ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఆధారంగా పేర్కొంది. కానీ భారత్ ఈ ఆరోపణలను తప్పుడు మరియు దురుద్దేశపూరిత ప్రచారం అని కొట్టిపారేసింది. ఈ ఘటన పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఈ దాడి వెనుక ఎవరున్నారు? ఈ స్టోరీలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. త్వరలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం. నమస్కారం.